హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకు 2025లోన ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఎస్ఎస్సి బోర్డు నుంచి. వాటిలో మనకు ఎస్ఎస్సి ఫేజ్ 13 నోటిఫికేషన్ అయితే మనకు ఈరోజు జూన్ 2 అయితే రావడం అయితే జరిగింది. ఓవరాల్గా మనకు 2000 అబో పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఇంకోటి దీనిలో వచ్చేసి 10th క్వాలిఫికేషన్ పోస్టులు ఉంటాయి, డిగ్రీ క్వాలిఫికేషన్ పోస్టులు ఉంటాయి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా పోస్టులు అయితే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకు మంచి అవకాశము, మనం ఎన్ని పోస్టులు కానీ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు 10th బేస్ నుంచి మనకి 10 రకాల పోస్టులకు అప్లై చేసుకుంటా అంటే 10 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం 10th నుంచి. ఇంటర్ లెవెల్ నుంచి మనకు 10 పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటే 10 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లెవెల్లో మనకు 10 పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటే డిగ్రీ లెవెల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది, 10th డిగ్రీ 10th ఇంటర్ రెండింటికి కూడా దానిలో ఒక 10 దీనిలో ఒక 10 పోస్టులకు కూడా అప్లై చేసుకుంటే అంటే కూడా అలా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనిలో వచ్చేసి నేవీ, డిఫెన్సు, రైల్వే ఇట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోన పోస్టులు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకు ఎస్ఎస్సి ఫేజ్ 13, 12 ఇట్లా మనకు ఈ నోటిఫికేషన్ అయితే మనకు భర్తీ చేస్తుంటారు. 2025 నోటిఫికేషన్ మనకు ఎస్ఎస్సి ఫేజ్ 13 13వ నోటిఫికేషన్ అయితే అనమాట ఇది. ఇప్పుడు ఏడో కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. ఏజ్ లిమిట్ కూడా మనకు మంచి ఏజ్ లిమిట్ ఉంటుంది. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అమ్మాయిలని అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏడోలో వచ్చేసి కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ మొత్తం కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. రైట్ వెళ్దాం బ్రదర్. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఇచ్చినటువంటి ఎస్ఎస్సి ఫేజ్ 13 నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మనకు 2025లో ఫస్ట్ నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జూన్ 2, 2025 అని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది జూన్ 2, 2025 మనకు ఈ రోజు నుంచి లింక్ అనేది యాక్టివేట్ అయింది. మనకి నోటిఫికేషన్ అనేది జస్ట్ ఇక్కడ 5 minutes బ్యాక్ అనమాట. నేను వీడియో చేసే టైంకి లింక్ కూడా ఇప్పుడే యాక్టివేట్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి, మీ నుంచి వచ్చే సపోర్ట్ని బట్టి నేనైతే వీడియో చేస్తాను. అండ్ అప్లై లాస్ట్ డేటు జూన్ 23, 2025 మనకు ఈ నెల 23 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ జూన్ 23 తేదీ అనమాట. అండ్ ఇంకోటి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు పేమెంట్ చేయాల్సినటువంటి లాస్ట్ డేట్ కూడా జూన్ 24 తేదీ వరకు మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఎడిట్ ఆప్షన్ కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అప్లై చేసేటప్పుడు ఏదైనా మీరు మిస్టేక్ చేసి ఉంటే మీరు ఎడిట్ చేసుకోవడానికి జూన్ 28 నుంచి జూన్ 30 వరకు ఎడిట్ చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకోటి బ్రదర్, దీనికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు టెంటేటివ్గా. జూలై 24 నుండి ఆగస్టు 4 వరకు ఏదైతే డేట్స్ ఉన్నాయో ఈ డేట్లోనే మనం టెంటేటివ్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి దీనికి ఎవరైనా అప్లై చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా మీరు కొద్దిగా క్లారిటీగా అంటే ఆ మైండ్ పెట్టుకొని డేట్ అనేది మీరు ఎగ్జామ్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా ఆగస్టు 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మనకు చాలా రకాల పోస్టులకు అయితే భర్తీ చేస్తూ ఉంటారు. 18 నుండి 25 సంవత్సరం ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 27 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు, 28, 30, 35, 37 ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి 18 నుండి 42 సంవత్సరాలకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉంటాయి. మళ్ళీ 20 నుండి 25, 27, 28 ఇట్లా అనమాట. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ క్లారిటీగా చూడండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మీకు ఎస్ఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అక్కడ మీకు పిన్ చేసి పెట్టింటాను, ఆ లిస్ట్ ఉంటుంది నోటిఫికేషన్, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ ఏదైతే ఏజ్ లిమిట్ ఇచ్చాడో ఆ ఏజ్ లిమిట్ అనేది కేవలం యువర్ ఈడబ్ల్యూఎస్ ఏజ్ లిమిట్ మాత్రమే. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years అడిషనల్గా అప్పర్ ఏజ్ రిలాక్షన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా మీరు కౌంట్ అయితే చేసుకోవచ్చు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు కూడా. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషను అండ్ ఏజ్ లిమిటు, అదేవిధంగా ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు. అయితే బ్రదర్ ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్లోన 2423 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నమాట ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్ కలిపి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా మనం ఏదైతే పోస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటామో వాటికి తగ్గట్టు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అనేది సపరేట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 364 ఏదైతే సంబంధించినటువంటి పోస్టు అసిస్టెంట్ స్టోర్ కీపర్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ 10+2 అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఏజ్ లిమిట్ 18 నుండి 27 సంవత్సరాలు, లెవెల్ 2 కింద మనకు శాలరీ వస్తుంది. ఇది ఏంటంటే మనకు
ఏదైతే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు డిపార్ట్మెంట్ వాటర్ ఆఫ్ రిసార్ట్స్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా ఇది ఉంది కదా, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దానిలోన అసిస్టెంట్ స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇవైతే పోస్టులు భర్తీస్తున్నారు. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 2 పోస్టులు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. ఇక లాస్ట్ వచ్చేసి మనకు కుక్కుకి కేవలం 10th పాస్ సరిపోతుంది. లెవెల్ 1 కింద శాలరీ వస్తుంది. 18 నుండి 25 సంవత్సరాలు, ఒక పోస్ట్ మాత్రమే. అండ్ కేటగిరీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ మనకు రీజన్ అయితే ఉంటుంది. రీజన్ వెస్ట్రన్ రీజన్ అనమాట. మన సౌత్ రీజన్కి ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది కూడా మీరు నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం రీజన్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వచ్చేసి సౌత్ రీజన్కి అయితే రావడం జరుగుతుంది. సదరన్ రీజన్ అంట, ఎస్ఆర్ రీజన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎస్ఆర్ ఉంది కదా, ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఎస్ఆర్ పోస్టులు ఉన్నాయో వీటికి మనం ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక 10th లెవెల్ ఉన్నట్టు పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ అబోవ్ ఇక్కడ మనకు చాలా రకాల ఉన్నటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకోటి కొంతమందికి ఒక డౌట్ ఉండొచ్చు, బ్రదర్ మనం సౌత్ రీజన్కి అప్లై చేసుకోవాలా, వేరే రీజన్కి అప్లై చేసుకోకూడదు అంటే డెఫినెట్గా అప్లై అయితే చేసుకోవచ్చు వేరే రీజన్ కూడా. బట్ ఎగ్జామ్ సెంటర్ కూడా మనకు వేరే రీజన్లో పడితే ఎగ్జామ్ సెంటర్ అక్కడికి వెళ్ళి రాయాల్సింది వస్తుందేమో. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనం అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ అనేది మన తెలుగు లోకల్ సెంటర్లో అయితే ఉంటుందన్నమాట. దానికైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి చూసుకోండి. ఇక్కడ అంటే చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇంకోటి ఇక్కడ మనకు ఫైనల్ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో ఈ 2400 చిల్లర పోస్టులు అనేది ఇవి టెంటేటివ్ మాత్రమే. ఇంకా ఫైనల్ వేకెన్సీ అయితే కాదు. మనకు అప్లై చేసిన తర్వాత సెలక్షన్స్ జరిగే ముందర మళ్ళీ వేకెన్సీ అనేది మనకు ఇంక్రీజ్ అయితే అవుతాయి. కంపల్సరీగా ఇంక్రీజ్ అయితే అవుతాయి అన్నమాట వేకెన్సీ అనేది. కాబట్టి మీరు వేకెన్సీ తక్కువ ఉన్నాయా కదా అని మీరైతే అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ 80% మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. కేవలం 100 రూపీస్ మాత్రమే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా కొంతమందికి అయితే ఉండదు. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అండ్ వారితో పాటు ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కానీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎన్ని పోస్టులు కానీ అప్లై చేసుకోవచ్చు. మల్టిపుల్ పోస్టులకు కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. కాబట్టి ఇది మీకు మంచి అవకాశం అనమాట. కాబట్టి అప్లై అయితే చేసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. జాబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని సద్వినియోగం అయితే చేసుకోండి. ఇంకోటి బ్రదర్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. 10th క్వాలిఫికేషన్ తోటి మీకు 10 రకాల పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందనుకోండి. 10 రకాల పోస్టుకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే 10 రకాల పోస్టులకు సపరేట్గా 100 రూపాయల పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మీకు ఒక 10 రకాల్లో లేకుంటే 5 రకాల పోస్టులకు మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది అనుకోండి. వాటికి కూడా అప్లై చేసుకుంటానే చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే వాటికి సపరేట్గా అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకుంటాము అనుకుంటేనే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ ఎగ్జామ్ కూడా ఏంటంటే 10th క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి 10 పోస్టులకు అప్లై చేసుకుంటే ఎగ్జామ్ మాత్రం సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. 10 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయరు. ఇప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మీరు అప్లై చేసుకుంటే ఒక 10 పోస్టులకు, ఈ ఇంటర్ క్వాలిఫికేషన్తో 10 పోస్టులకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు 10th పోస్టులకు అప్లై చేసుకున్న, ఇంటర్ క్వాలిఫికేషన్తో పోస్టులు అప్లై చేసుకున్న సపరేట్గా 10th పోస్టులకు సపరేట్గా ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పోస్టులకు సపరేట్గా ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది. అవి డివైడ్ అవుతాయి అనమాట. 10th ఎగ్జామ్స్ సపరేట్ ఉంటాయి, 12th ఎగ్జామ్స్ సపరేట్ ఉంటాయి, డిగ్రీ క్వాలిఫికేషన్ పోస్టుకు సపరేట్ ఎగ్జామ్స్ డేట్స్ అయితే ఉంటాయి అనమాట. కాబట్టి మీరైతే సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూన్ 24వ తేదీ midnight 12 వరకు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఆన్లైన్ పేమెంట్. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. మనకి ఎటువంటి రన్నింగ్ కానీ ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ చేయరు అనమాట. సింగిల్ ఎగ్జామ్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ అంటే ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. క్వాంటిటివ్ యాప్ట్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 60 నిమిషాలు. అండ్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో స్క్రాప్స్ని పెట్టుకుంటే, స్క్రాప్స్ని అంటే ఎవరైతే చేతులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు కాబట్టి వాళ్ళ బదులు ఇంకా వేరే వాళ్ళని కూడా ఎగ్జామ్ రాయకపోవచ్చు. వాళ్ళని స్క్రాప్స్ అంటారు. వాళ్ళకు 80 మినిట్స్ వరకు టైమింగ్ అయితే ఇప్పుడైతే జరుగుతుంది. అండ్ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ అవుతుంది. 0.50
మనకు ప్రతి 2 మార్కులకు 2 రాంగ్ ఆన్సర్స్‌కి 1 మార్క్ అయితే కట్ అవుతుందన్నమాట. చూసుకోండి. ఇక ఎగ్జామ్స్ అనేవి మనకు ఏ లాంగ్వేజ్‌లో కండక్ట్ చేస్తారంటే ఇక్కడ క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు. హిందీ లాంగ్వేజ్ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ 2 లాంగ్వేజ్‌లో మాత్రమే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో అయితే ఎగ్జామ్ అయితే ఉండదు. మనకు ఎస్ఎస్‌సి ఎంటీఎస్ కానీ, ఎస్ఎస్‌జిడి కానిస్టేబుల్ కానీ తెలుగులో ఉంటాయి. బట్ దీనికైతే తెలుగులో అయితే ఉండదు. ఇంగ్లీష్, హిందీ. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే ఇక్కడ మనకు సదరన్ రీజన్ ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ స్టేట్స్‌కి వచ్చేసి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నము, విజయనగరము ఇక్కడ ఉంటాయన్నమాట ఆంధ్ర వాళ్ళకు. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళము, ఏలూరు ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ శ్రీకాకుళం అండ్ ఏలూరు అనేది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. తెలంగాణ వరకు కేవలం 3 డిస్ట్రిక్ట్స్ మాత్రమే. కాబట్టి చూసుకొని అయితే మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఏ డిస్ట్రిక్ట్స్ పెట్టుకోవాలి, ఏ సెంటర్ పెట్టుకోవాలనేది. అండ్ ఇంకోటి మనకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 10th క్లాస్ లెవెల్ ఉన్నటువంటి పోస్టులకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది కదా. ఎన్ని పోస్టులకు అప్లై చేసినా సిలబస్ చూసుకోవచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఏమేమి క్వశ్చన్లు వస్తాయి, ఎక్కడి నుంచి క్వశ్చన్లు వస్తాయి అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. మీరు నోటిఫికేషన్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి బ్రదర్, మీకే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మన అన్నీ కూడా చెక్ చేస్తారు, మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్, మనకు ఎస్ఎస్సి బోర్డు నుంచి వచ్చినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ తీయండి. అండ్ అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.